కావ్య బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాహుల్, రుద్రాని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అదేంటి బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు?" అని చెప్పేసైతే రాహుల్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, "నేను పార్టీకి వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్‌తో పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే ఇలా వెళ్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్, "నీకు పార్టీలు అవి పడవు కదా కావ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఎందుకు పడవు? పడవని నీతో చెప్పానా ఏంటా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అవును, నా ఫ్రెండ్స్‌తో నేను పార్టీ జరిపించుకోవడానికే ఇక్కడి నుండి వెళ్తున్నాను. ఇన్నాళ్ళు దుగ్గిరాల వంశంలో కోడలుగా వచ్చానని చెప్పి నా వెస్టర్న్ వేర్ మర్చిపోయాను. ఇలా లోకల్ కావ్యగానే ఉండిపోయాను. కానీ ఈ మధ్యనే నేను బాగా రియలైజ్ అయ్యాను. నేను నాలా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్‌తో పార్టీలు అని అలా తిరుగుదాం అని అనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ, "ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అవును, ఇక నుండి నాకు నచ్చినట్లుగానే ఉందామని నేను డిసైడ్ అయ్యాను. అందుకే ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాను. సరే అయితే నేను వెళ్ళొస్తాను. టైం అవుతుంది" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే, "ఏంటి కావ్య ఇలా మాట్లాడుతుంది? ఇందులో ఏదో ఉందనిపిస్తుంది నాకు. రాహుల్, ఇప్పుడు కావ్య ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో అన్నీ డీటెయిల్డ్‌గా తెలుసుకోరా" అని చెప్పేసైతే రాహుల్‌కి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే, "సరే మమ్మీ, నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. కావ్య ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో అన్నీ తెలుసుకొనే వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సరే, జాగ్రత్తగా అది ఎక్కడికి వెళ్ళినా సరే ఆచితూచి మరీ కనుక్కొని అన్నీ డీటెయిల్డ్‌గా నాకు చెప్పు. ఏదో జరుగుతుందన్న విషయం అయితే అర్థమవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య రాజుతో కలిసి కారులో అలా చాలా సరదాగా అయితే ట్రిప్‌కి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు కూడా చాలా సంతోషంగా కావ్యతో అలాగా కబుర్లు ఆడుకుంటూ వెళ్తూ ఉంటారు.